తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే వ్యయాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో సంచరించడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేస్తారు. అష్టమ స్థానంలో లగ్నాధిపతి సంచరించడం ద్వారా తండ్రి గారితో జాగ్రత్తగా మసలుకోవాలి. వ్యతిరేక ధోరణిలో మాట్లాడకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చరాదు అన్న సత్యాన్ని ఈ వారం తెలుసుకొని నడుచుకున్నట్లయితే భవిష్యత్తులో ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత ఏర్పడుతుంది. ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాదోపవాదనలు అస్సలు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. కారణం లేకుండానే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త సంయమనం పాటించడం ఉత్తమం. అదేవిధంగా విద్యార్థులకు మాత్రం అత్యద్భుతమైన మంచి మార్కులు సాధించి వాళ్ళు ఎంచుకున్న విద్యా రంగాల్లో ఉన్నతమైన కోర్సును ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా అశ్రద్ధ చేయరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తండ్రి గారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి మాత్రం అత్యద్భుతమైన ఉద్యోగ లాభం ఏర్పడుతుందో, ప్రభుత్వ సంబంధమైన కార్యాలయాల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలకై చేసే ఆలోచనలన్నీ అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి మొత్తం మీద సూర్య భగవంతునికి సంబంధించి ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రాన్ని కానీ ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ వినడం ఎంతో ఉత్తమము. ప్రత్యేకించి దుర్గాదేవి ఆరాధనకు సంబంధించి ఓం హ్రీం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం పఠించాలి. అత్యద్భుతమైన జీవితంలో స్థిరపడతారు.